అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ సుస్వాగతం. ఈరోజు వీడియోలో షాప్సీ యాప్లో కొన్న ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. క్వాలిటీ బాగా ఉందా లేదా అనేది ఈ వీడియోలో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. షాప్సీ అనేది ఫ్లిప్కార్ట్ వాళ్ళది. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. కోకోనట్ చాపర్ ఇది. బాడీ మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్, బ్లేడ్ మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్, కాస్ట్ 156 రూపాయలు. ఇది నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఫైబర్ హెయిర్ ర్యాప్ టవల్. ఇది సైజు 27x10, పింక్ కలరు. మినిమం 2 అయితే తీసుకోవాలి. ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు బాగాలేదు. తలకి పెట్టుకున్నప్పుడు తడిని అసలు పీల్చడం లేదు. పర్ ఐటమ్ కాస్ట్ వచ్చేసరికి 66 రూపాయలు. నెక్స్ట్ ఐటమ్ స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ టూలు యాపిల్ కటర్. ఇది కాస్ట్ 113 రూపాయలు. ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లూ కలరు డిస్పోజబుల్ క్యాప్స్. హెన్నా పెట్టుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. 100 పీసెస్ అయితే వస్తుంది. హెన్నా పెట్టుకున్నప్పుడు కంపల్సరీ క్యాప్ పెట్టుకోవాలి. కాస్ట్ 92 రూపాయలు. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి చిన్న సైజు పర్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది బ్యాగ్. వాటర్ ప్రూఫ్, లైట్ వెయిట్, లార్జ్ కెపాసిటీ, పోర్టబుల్ మరియు ఎక్స్పాండబుల్ ఫోల్డింగ్ ట్రావెల్ డఫల్ బ్యాగ్. కాస్ట్ 378 రూపాయలు. లోపల జిప్ తీసి ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల మరొక జిప్ కూడా ఉంది. లోపల చిన్న పాకెట్ ఇవ్వడం జరిగింది. బ్యాగ్ని మరోవైపు టర్న్ చేస్తే బ్యాక్ సైడ్ బ్యాగ్ని ఎక్స్పాండ్ చేయడానికి మరొక జిప్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. తేలిగ్గా ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ చాలా బాగా యూస్ అవుతుంది. ఫ్రంట్ కూడా మరొక జిప్ ఇవ్వడం జరిగింది. లోపల భాగంలో మరొక జిప్ని ఏర్పాటు చేశారు. సైజు కొంచెం పెద్ద బ్యాగ్ లాగే ఉంది. ట్రాలీ సూట్ కేసు తీసుకెళ్ళేటప్పుడు పైన హ్యాండిల్కి పెట్టడానికి కింద అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది. మధ్యలో జిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. నేను ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందు ఫ్రంట్లో ఉన్న జిప్ను ఓపెన్ చేయాలి. బ్యాగ్ను పూర్తిగా వెనుకకు తిప్పాలి. వీడియోలో చూపించిన మాదిరిగా ఫోల్డ్ చేయాలి. కుడివైపు భాగాన్ని చేత్తో పట్టుకొని ఎడమవైపుకి మడవాలి. సేమ్ అదే విధంగా ఎడమవైపున ఉన్న భాగాన్ని పట్టుకొని కుడివైపుకు మడవాలి. హ్యాండిల్ కూడా మడిచి ముందు వైపు ఉన్న భాగాన్ని మడవాలి. బ్యాగ్ని మరోవైపు మడిచి లోపల భాగాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్లోజ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.